నమస్కారం అండి. నేను మరిపాలెం విశాఖపట్నం జిల్లా మరిపాలెం నుంచి మాట్లాడుతున్నాను. మరిపాలెం గౌరీ సేవా సంఘం ప్రెసిడెంట్ సర్వ కమిషనర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు చెప్పాలంటే మహా పర్వదినం. ఈరోజు కుంచిమాంబ అన్నదాన కార్యక్రమం మారువారం అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నామండి. ఈ కుంచిమాంబ మరిపాలెంకి గ్రామదేవత, మా ఊరి గ్రామదేవత. గత 100 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి మేము చేసుకొస్తున్నామండి. అది అలాగే ఆన్వాయితీగా మా తాతలు, మా తండ్రులు, మేము అలా చేసుకుంటూ వెళ్తున్నామండి. అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో 2వ వారం 3వ మంగళవారం జరుపుకుంటామండి. కుంచిమాంబ పండుగ మహావైభవంగా జరిగిపోయే వారం మారువారం. అంటే ఈరోజు ఒక వారం తర్వాత మహా అన్నదాన కార్యక్రమం దగ్గర ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి. ఇది చెప్పాలంటే ఈ అన్నదాన కార్యక్రమం తర్వాత ఈ పూజా కార్యక్రమం చేయడం అంటే మాకు అమ్మవారు మాకు ప్రసాదించిన, మాకు మేము చేసిన పూర్వజన్మ సుకృతం వంటిది. ఆ విధంగా మాకు లభించింది. అలాగే మా ఈ పూజలన్నీ కూడా శ్రీ గౌరీ సేవా సంఘం మరిపాలెం ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. మేమందరూ కూడా పాలకవర్గ సభ్యులు అండి. మేము చేసే కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమమే కాక ప్రతి వారం కూడా ప్రతి మంగళవారం కూడా దగ్గర 400 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. ఇది కాక మామూలుగా వెల్ఫేర్ కార్యక్రమ్స్ అంటే వితంతులకి పెన్షన్లు, అలాగే వికలాంగులు కూడా కొంత పెన్షన్ కార్యక్రమం చేస్తున్నామండి. తర్వాత అలాగే ఎవరైనా అనుకోకుండా ఓం నమ శివ అయిపోతే వాళ్ళకి ఒక డెత్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి డెత్ ఫండ్ కార్యక్రమం కూడా చేస్తున్నామండి. మేము చేసే వెల్ఫేర్ కార్యక్రమం అంతా సంఘ సేవ కోసం, సంఘ అభివృద్ధి కోసం మేము చేస్తున్నామండి. సో ఈ కార్యక్రమం అన్నీ కూడా శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నారండి. సో ఇంతవరకు మీకు మా తెలిసిన ఇవన్నీ కూడా అమ్మవారు కూడా ఆ కుంచిమాంబ అమ్మవారు ప్రజలందరినీ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో మరిపాలెం శ్రీ గౌరీ సేవా సంఘం కుటుంబ సభ్యులు అందరిచే ఈ పండగ కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుందండి. కిందటి వారము మంగళవారము అమ్మవారి ప్రధాన పండుగ జరిగిందండి. అలాగే ఈరోజు మరోవారం సందర్భంగా శ్రీ కుంచిమాంబ అమ్మవారి గుడి ప్రాంగణంలో సుమారు 5,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమము శ్రీ గౌరీ సేవా సంఘం కుటుంబ సభ్యులు అందరిచే ఈ కార్యక్రమాన్ని జరిగిందండి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మాకు ఆ తల్లి దీవెనల వల్ల మేము చేయగలుగుతున్నామండి. అలాగే ఇక్కడ పండగ కూడా 18 ఊరికి సంబంధించిన పండుగ అండి. ఇక్కడ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో 3వ వారంలో జరుగుతుందండి. అలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఇదంతా కూడా మాకు సేవా సంఘం తరఫున మా గౌరీ సేవా సంఘం కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఇంకా చాలా చేస్తున్నామండి. ధన్యవాదాలు.